మన డేటా సెట్లో ఉన్న కాలమ్స్ని ఎలా సార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ వంకీ కోడ్. సో ఇక్కడ నేను బాస్కెట్బాల్ డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఏదైతే అన్ని కాలమ్స్లో నల్ వాల్యూస్ ఉంటాయో ఆ రోస్ని నేను డ్రాప్ చేసేసాను. సో ఇప్పుడు నా యొక్క హెడ్ మెథడ్ చూద్దాం. సో హెడ్ మెథడ్లో నాకు డేటా సెట్ ఉంది. ఓకే, ఇక్కడ వాల్యూస్ని సార్ట్ చేస్తున్నాను. ఎలా సార్ట్ చేస్తున్నాను అంటే కాలమ్ని సార్ట్ చేస్తున్నాను, ఆ కాలంలో ఉన్న వాల్యూస్ని. ఓకే, సార్ట్ వాల్యూస్ అనే ఒక మెథడ్ యూస్ చేసి ఆ పర్టికులర్ కాలమ్ని నేను సార్ట్ చేస్తున్నాను. ఇక్కడ బర్త్ ఇయర్ అని ఇచ్చాను, అంటే బర్త్ ఇయర్ కాలమ్. సో ఆ కాలం నేమ్ పంపించేస్తే ఆ కాలమ్ మనకి సార్ట్ అవుద్ది. ఎలా సార్ట్ అయింది? డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది. ఓకే, సో 1961 నుంచి అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఓకే, సో అలా ఇంక్రీజ్గా వద్దు అనుకుంటే డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళాలంటే అసెండింగ్ పారామీటర్ని ఫాల్స్ చేద్దాం. ఫాల్స్ చేస్తే మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళద్ది. ఓకే, సో ఇప్పుడు హెడ్ మెథడ్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఎలాగ ఉంటుంది. మనం ఇన్ ప్లేస్ పెట్టలేదు కాబట్టి అవి మనకి ఆ మెమరీలో అఫెక్ట్ అవ్వు. సో ఇన్ కేస్ ఇన్ ప్లేస్ పెడితే అఫెక్ట్ అవుద్ది. ఓకే, సో డేటాలోనే చేంజ్ అయిపోతుంది. అసెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టాను కాబట్టి డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎలా పడితే అలా అయిపోయాయి కదా. ఇక్కడ ఇండెక్స్లు గమనించండి, 1206, 1280, 1295 ఎలా పడితే అలా అయిపోయింది కదా. మనకి మన ఓల్డ్ డేటా సెట్ ఎలా ఉందో అలాగే కావాలి. అప్పుడు ఏం చేస్తున్నా, సార్ట్ ఇండెక్స్ అని ఇంకో మెథడ్ ఉంది. దాన్ని చేస్తే ఏమవుద్దంటే, సో నేను ఇన్ప్లేస్ చేసేసాను. అప్పుడు నాకు ఎలా ఉన్న ఇండెక్స్లు ఓల్డ్ డేటా సెట్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఓకే, సో అది ఒకటి మనకి హ్యాండీగా ఉంటుంది. అండ్ సార్ట్ వాల్యూస్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఎన్ఏ పొజిషన్. సో ఎన్ఏ పొజిషన్ అంటే ఏంటంటే మనం సార్టింగ్ చేసేటప్పుడు ఆ కాలంలో నల్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమవుద్దంటే నంబర్స్ ఉంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళాయి అనుకోండి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తున్నాయి. అప్పుడు ఎన్ఏ పొజిషన్ ఈక్వల్ టు ఫస్ట్ అని ఇస్తే ఏమవుద్దంటే ఉన్న నల్ వాల్యూస్ అన్నీ ముందు వచ్చేస్తాయి, ఆ తర్వాత నంబర్స్ స్టార్ట్ అవుతాయి. ఆ నంబర్స్ స్టార్ట్ అయ్యే నంబర్స్ ఎలా ఉంటాయంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తాయి. కానీ ముందు మనకి నల్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇక్కడ మనకి ముందు నల్ వాల్యూస్ వస్తున్నాయా, నల్ వాల్యూస్ రావట్లేదు కదా. సో ఇప్పుడు ఎన్ఏ పొజిషన్ ఈక్వల్ టు ఫస్ట్ అని ఇస్తే నాకు నల్ వాల్యూస్ ఫస్ట్ వస్తాయి. చూడండి, ఇక్కడ నల్ వాల్యూస్ ఫస్ట్ వచ్చాయి, ఆ తర్వాత మనకి నంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తాయి. ఓకే, ఇక్కడ ఎన్ఏ పొజిషన్స్కి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, మళ్ళీ ఫస్ట్ లాస్ట్ అలాగా. సో ఇక్కడ మీరు గమనించండి, సో ఎన్ఏ పొజిషన్కి ఫస్ట్ లాస్ట్ ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో అలా కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ని ఒకసారిగా సార్ట్ చేయడం ఎలాగా. సో ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ని సార్ట్ చేసేటప్పుడు కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఏంటంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది. సో అది ఎలాగో చూద్దాం. సో ఓకే, నేను ఇండెక్స్ని సార్ట్ చేస్తాను. నా డేటా సెట్ ఎలా ఉందో అలాగ వచ్చేసింది. సో ఇప్పుడు నేను మిన్, బర్త్ ఇయర్ ఆ రెండు కాలమ్స్ని సార్ట్ చేస్తున్నాను. ఒక లిస్ట్లో పంపించాను, లిస్ట్లో ఇన్పుట్గా పంపిస్తే ఏమవుద్ది, ఆ రెండు కాలమ్స్ ఇప్పుడు నాకు సార్ట్ అవుద్ది. సో సార్ట్ అయితే ఇక్కడ నా పేరెంట్ ఏంటంటే మిన్ కాలము, చైల్డ్ ఏంటంటే బర్త్ ఇయర్. ఓకే, మిన్ చూడండి 2482 ఇలా ఉన్నాయి కదా. ఓకే, ఫస్ట్ ఒకటి సార్ట్ చేసి చూద్దాం. సార్ట్ చేస్తే ఇప్పుడు నాకు చూడండి, మిన్ అంతా ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళిందా, జీరోస్ అన్నీ సార్ట్ అయ్యాయి. జీరోస్ అన్నీ ఒక దగ్గర, 0.7s అన్నీ ఒక దగ్గర. ఇది 0.7 ఒకటే ఉంది కాబట్టి ఓకే అలా అయింది. సో 1s అన్నీ ఒక దగ్గర అలా వస్తుంది. ఓకే, అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తాయి. ఓకే, ఇప్పుడు బర్త్ ఇయర్కి వస్తే 0లో 1986 నుంచి 2004 వరకు ఉండొచ్చు, 0.7లో 1986 నుంచి 2004 వరకు ఉండొచ్చు, 1లో 1986 నుంచి 2004 వరకు ఉండొచ్చు. సో అప్పుడు ఏమవుద్దంటే అన్ని జీరోలన్నీ సార్ట్ అవుట్ అయిపోతాయి. మళ్ళీ ఈ చైల్డ్లో 1986 నుంచి ఇన్ కేసు ఉంటే వాల్యూస్ ఇక్కడ మళ్ళీ సార్ట్ అవుట్ అయిపోయి ఇంక్రీజ్ ఆర్డర్లో సార్ట్ అవుతాయి. మళ్ళీ 0.7కి మళ్ళీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ అవుట్ అవుతాయి. అంతేగాని ఇప్పుడు మీరు చూడండి, 1986 ఇక్కడ ఉంది, ఇక్కడ 1987 ఉంది, ఆర్ 1975 ఇక్కడ ఉంది. ఓకే, సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తున్నప్పుడు 1986 కంటే తర్వాత ఎందుకు వస్తుంది 1975 అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి పేరెంట్ చైల్డ్ని ఫాలో అవుతుంటాయి. ఈ పేరెంట్లో ఉన్న చైల్డ్స్ అన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తాయి, మళ్ళీ ఈ పేరెంట్లో ఉన్న చైల్డ్స్ అన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తాయి. సో అలాగా, ఎందుకంటే మల్టిపుల్ కాలమ్స్ ఇచ్చినప్పుడు అలాగే జరగద్ది. సో ఇక్కడ మినిమం బర్త్ ఇయర్ అసెండింగ్ ఆర్డర్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టాను. అప్పుడేమవుద్దంటే మినిమం ఉంది కదా, ఈ కాలం ఒక్కటే మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళద్ది, మినిమం డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళద్ది. సో దానికి సంబంధించిన పేరెంట్ చైల్డ్ సార్టింగ్ ఉంటుంది బర్త్ ఇయర్లో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళాలి, ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళాలి. సో ఇలా మెన్షన్ చేయొచ్చు మనం, అసెండింగ్ ఈక్వల్ టు లిస్ట్లో మెన్షన్ చేయొచ్చు. అప్పుడు ఈ ట్రూ వచ్చి దీనికి అసైన్ అవుద్ది, ఈ ఫాల్స్ వచ్చి ఈ బర్త్ ఇయర్కి అసైన్ అవుద్ది. ఓకే, సో అలా ఉంటుంది. సో అది ఒకసారి గమనించుకోండి. మీరు ఇంత పెద్ద డేటా సెట్ కాకుండా, ఇంత పెద్ద డేటా సెట్ ఉంటే మనకి అర్థం కావట్లేదు కదా, మీరు ఒక చిన్న డేటా సెట్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో ఒక కాలంలో 3 జీరోస్ ఇవ్వండి, అదే 3 వాల్యూస్కి డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వండి, మళ్ళీ ఇంకో 3 1s ఇవ్వండి,
దీంట్లో ఆల్రెడీ ఇచ్చిన కొన్ని బర్త్ ఇయర్స్ రిపీట్ చేస్తూ డిఫరెంట్ బర్త్ ఇయర్స్ ఇవ్వండి. సో అలాగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుద్ది. ఇక్కడ నేను చూడండి ట్రూ ఫాల్స్ పెట్టాను, ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ పెట్టాను. అలాగా మనం డేటా ఫ్రేమ్లో ఉన్న కాలమ్స్ని సార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మీరు ఇక్కడ ఇంకా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇక్కడ రెఫరెన్సెస్ ఇచ్చున్నాను, ఒకసారి ఇవి చూడండి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.